విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేకులు వేసేందుకు సినిమాను అడ్డుకున్నారా? సెన్సార్ బోర్డుతో రాజకీయ నాయకులు థియేటర్ల వద్ద డీఎంకే చెక్ పెడుతున్నాయంటూ ఇండస్ట్రీలో గుసగుసలు. 50 డైలాగుల కత్తెర, కోర్టులో హైడ్రామా, తలపతి ఫ్యాన్స్ వర్సెస్ గవర్నమెంట్. ఇది జస్ట్ సినిమా కాదు, తమిళనాడులో అసలైన రాజకీయం. ఈ సినిమా వాయిదా వెనుక రాజకీయ కుట్ర ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. విజయ్ కొత్త పార్టీ పెట్టి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఆయన్ని అణగదొక్కడానికే కావాలనే టెక్నికల్ సమస్యలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి బరిలో డీఎంకేకి అనుకూలమైన పరాశక్తి సినిమా అడ్డంకులు లేకుండా చేసేందుకు జననాయకులను వెనక్కి నెట్టారని విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. సినిమా వాయిదా పడిన రోజు పాత కేసులో విజయ్ కు సిబిఐ నోటీసులు రావడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ వాయిదా వల్ల సుమారు 50 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఓవర్సీస్ లో ఎస్పెషల్లీ మలేషియా, యూరోప్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి సినిమా అనిశ్చితి కాలానికి వాయిదా పడింది. కోర్టు తీర్పు మరియు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ నిర్ణయం తర్వాత కొత్త రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో విజయ్ పొలిటికల్ ఇమేజ్ కి తగ్గట్టుగా భారీ మార్పులు చేశారని అంటున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.